హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటిది దీపావళి అయిన తర్వాత ఇంకా ఈ ప్రమిదల వీడియో పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అదంతేనండి. ఇక్కడ బుజ్జి బుజ్జి లక్ష్మీ పాదాలు చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ సంవత్సరం మార్కెట్లో ఎక్కడా కూడా కలర్ఫుల్ ప్రమిదలు అన్నవే లేవండి. ఈ కుబేర కుండలు, లక్ష్మీ పాదాలు, కొన్ని ప్రమిదలకి కలర్స్ పెయింటింగ్స్ వేస్తారు కదా, అలాంటివి ఏవి కూడా లేవు. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. లాస్ట్ ఇయర్ అయితే కుబేర కుండలు, నెక్స్ట్ ప్రమిదలు ఇలాంటివన్నీ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఈ సంవత్సరం అయితే ఒక్కరి దగ్గర కాకపోయినా ఒక్కరి దగ్గరైనా ఉంటాయేమో అనుకున్నానండి. కానీ మార్కెట్లో ఎక్కడా లేవు. అంటే ధనత్రయోదశి రోజు మరి వేసారో లేదో కూడా తెలియదు. నేనైతే మార్కెట్కి దివాళీ రోజు అయితే వెళ్ళాను. అప్పుడైతే వీడియో ఏం షూట్ చేయలేదండి. అదే లాస్ట్ ఇయర్ అయితే చూసినవన్నీ కొనేసుకోవాలనిపించేలా ఉన్నాయండి. ఈ సంవత్సరం అయితే మొత్తం అన్నీ కూడా ఇలా నార్మల్ మట్టి ప్రమిదలే ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్కి వెళ్ళాను కదా, ఇంక వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు. కరెక్ట్గా ఈవినింగ్ 7:30, 8 ఆ టైంకి అయితే చాలా పెద్ద వర్షం పడిందండి. కరెక్ట్గా అందరూ మందులు కాల్చుకుని దీపాలు పెట్టుకునే టైంలోని వర్షం అయితే ఆగింది. మేడపైకి వచ్చాము మందులు తీసుకుని. సో మేడ అంతా ఎక్కడా ప్లేస్ లేనట్టు చిచ్చుబుడ్డి తీసుకొచ్చి పెట్టగోడ పైన పెట్టాము. అంటే వీడియోకి బాగా వస్తుంది కదా, హైట్గా వస్తుంది కదా అన్నట్టుగా. మేము అనుకున్నది ఒకటి అయినది ఒకటి. గాలి వేయటం వల్ల చిచ్చుబుడ్డి అంతా చూసారు కదా ఏదో తుస్సుమని పక్కకే పడిందండి. మా అబ్బాయి చిన్నతనంలో దీపావళికి అమ్మ నాన్న అయితే దగ్గరుండి మందులు కాల్పించేవారండి. ఎక్కడ వాడు చేతులు కాల్చుకుంటాడని. అవి నార్మల్ కాకర కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అయినప్పటికీ కూడాని. ఇప్పుడేమో వాడు సీన్ టపాకాయలని, అవుట్లని, ఇవని అవన్నీ రకరకాలయి అన్ని డీమని అన్నీ పెడుతున్నాడు. అవి చూసి నాకు భయమేస్తుంది. కానీ ఇప్పుడు నా చేయి పట్టుకు వాడు కాల్పిస్తున్నాడండి. చిన్నప్పటి నుంచి కూడా దీపావళి మందులంటే నాకు చాలా భయమండి. చిన్నప్పుడు కూడా నేను అంత ఇంట్రెస్ట్‌గా కాల్చేసేదాన్ని కాదు. ఏదో మతాబీలు, కాకర కొవ్వొత్తులు, నెక్స్ట్ ఈ పాము బిళ్ళలు ఇలాంటివన్నీ పెట్టేదాన్ని తప్ప చిచ్చుబుడ్డు, భూచక్రాలు ఇలాంటి వాటి జోలికి అసలు ఎళ్ళేదాన్ని కాదు. ఎవరైనా కాలుస్తుంటే దూరంగా ఉండి చూసి ఆనందించేదాన్ని అంతేనండి. ఏంటో తెలీదు భయం. ఇప్పటికి అదే భయం ఉండిపోయింది. మా అబ్బాయి చిచ్చుబుడ్డు పెట్టు మమ్మీ, అది పెట్టు మమ్మీ అని దగ్గరుండి కాల్పించినప్పటికీ కూడా చాలా భయమండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.